మించిన త్యాగం, శక్తికి మించిన దానం లేదు. ప్రభువులు సలక్షణంగా ఉండాలే కాని బిడ్డలకేం కొదువ. కన్ను తెరువని కసుగందు మీది మమకారంతో మీ వెన్నంటి ఉన్న బాధ్యతలను విస్మరించకండి ప్రభు. మీ చల్లని చూపులోని మా మేలు, మంచి, క్షేమం సర్వస్వం ఉంచుకొని బ్రతుకుతుంది. ఇక ఆ చూపే కరువైన నాడు మాకు మనుగడే లేదు, ప్రజలకు క్షేమమే లేదు, రాజ్యానికి రక్షణే లేదు, మా మేనల్లుళ్లకు మేలే లేదు, మా అక్కగారికి ఇక లోకమే లేదు. ఏమున్నా లేకపోయినా మంత్రి గారి మాటే సబబు. శివాజ్ఞగా మాకు దృష్టిపోయే యోగమే ఉంటే ఈ శిశు హత్యా పాతకం కూడా దేనికి? స్వామి, చిన్న భార్యను చేసి ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు. ఇక ఈ చూపు కూడా మాకు దూరం చేస్తారా? నా కడుపు పంట చూచి ఓర్వలేని వాళ్ళ రంపపు కోతకు నోరు లేని నా బిడ్డల్ని బలి చేస్తారా? రూపవతి, మీరు అందులైన తర్వాత ఇక ఈ రూపం మాత్రం ఉండేందుకు? గతి లేని గాంధారి బ్రతుకు బ్రతకవలసిందేగా. ఆ పాడు రోజు మా పాలట పడక ముందే ఈ గుక్కెడ ప్రాణం గుటుక్కు మనిపించి మీ పాదాల ముందు పడి చావటం మేలు. అక్క, అంత మాట అనుకో. నువ్వింత చేసిన నీ తమ్ముణ్ణి ఇంకా బ్రతికే ఉన్నారు. మహారాజా, మీ శ్రేయస్సు కోరి ఇంద్రం వేడుకుంటున్నా. ప్రభువుకు కన్నబిడ్డ ఒక్కడే బిడ్డ కాదు, ప్రజలందరూ బిడ్డలు. కలిసి రాని ఒక్క నలుసు కోసం ఇందరి క్షేమాన్ని బలి చేస్తారా? ఆలనా పాలనా చూడలేని అంధులై మాకందరికీ అన్యాయం చేస్తారా? మమ్మల్ని అనాథుల్ని చేస్తారా? లేక పురిటిలోని పుత్రుడు పుట్టనే లేదని మమ్మల్ని కాపాడుతారా? ఒక్కరికేతు ప్రాణం మీద ప్రీతితో కన్నబిడ్డను కడ తీర్చే కసాయిని కాదు. కడతీర్చమనడానికి అంత కఠినులమా ప్రభు? కంటికి దూరం చేసినా చాలు. మీరు చల్లగా ఉండడమే మా కోరిక. కాదనకండి ప్రభు. ఎవరెక్కడ? పెద్దరాణి వారి బిడ్డను అడవిలో విడిచిరండి. ప్రభు, ప్రభు, చెప్పుడు మాటలకు చెవగ్గుతున్నారు. దేవి వారికి ద్రోహం చేస్తున్నారు. పుత్రఘాతకానికి ఓడిగడుతున్నారు. ఇక అంతటితో ఆపండి. మంత్రుల ఆలోచన మంత్రాంగం వరకు. ఇది అంతఃపుర సమస్య, ఆంతరంగిక విషయం. జోక్యం కలిగించుకోవడం కానీ మించి వ్యవహరించడం కానీ మీకు మంచిది కాదు. చూస్తారే, వెళ్ళండి. అడవిలో వదిలి రావడం కాదు, అంతమొందించడం. అంతే. అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. అలికిడి కాకుండా పని ముగించండి. వెళ్ళండి. బాబు, బాబు,
ఆలించవా నార్తినే ఆలించవా ఏడినా కన్నయ్య ఏడి జాడనే చూపించవా జాడనే చూపించవా అంబ జగదంబ నార్తినే ఆలించవా నార్తినే ఆలించవా చేయబోతే మరి ప్రాణంతో వదిలిపెడతావా కాలుతో తొక్కి చంపుతావా అనుభవం అయినప్పుడు గాని అర్థం కాలేదా బాధ. కడుపు కక్కుర్తితో కన్న తల్లికి గర్భశోకం కలిగిస్తారా? పసికందు ప్రాణం తీయడానికి తెగిస్తారా? ఇది మీ బిడ్డలకే జరిగితే అందాక ఆలోచించలేదు స్వాములు. చేసిన పనికి చంపలేసుకుంటున్నాం. ఇసుమంటి బుద్ధి మారిన పని ఈ జన్మకు చెయ్యం. కాలు చెయ్యి ఇప్పితే కడ వరకు నీ పేరే చెప్పుకుంటావు స్వామి. మా పాలకి స్వామివే చాలు. దండాలు తాగే దండాలు. అది సరే కాని స్వామి, గుర్తు చూపకపోతే ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. లేడి కనుగుడ్డు తోడుకు వెళ్ళండి. ఆనవాలుగా చూపి ఆపద దాటండి. దండం కడితే ఉపాయం చెప్పి అంతే కాదు స్వామి. శతాయుష్మాన్ భవ. కరుణించు మమనేలో కమలలో జనుడా ఆశనాశుందా నరసంచారం లేని గుట్టల్లో కంటి పెట్టి ఏడుపు చిత్రంగా ఉండదా? అదో మనిషి అంత మనిషిని నాన్న కాబట్టి కొంత మెరుగైంది కానీ అదే ఏ మాయదారి రకం అయితే లటక్కడి నుంచి గుట్టుకు మనిపని చేసింది కదా.